హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదో చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మాథ్యూ చాప్టర్ 11 verse 28. Then Jesus said, "Come to me all of you who are weary and carry heavy burdens, and I will give you rest." ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుతాను. హల్లెలూయా. చూడండి, మన దేవుడు స్పష్టంగా, యేసుక్రీస్తు స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడు. ఏంటిదనంటే, ప్రయాసపడి ఎవరెవరైతే భారం మోస్తున్నారో నా యుద్ధకు రండి, నా పైన మీ భారం వేయండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అవునా? చూడండి, మనము కొన్ని సమస్యలు, కొన్ని బలహీనతలు, కొన్ని ఏవేవైతే హెవీ బర్డన్స్, అవునా, భరించలేని భారమైన సమస్యలని కదా మనం అనుకుంటాం, మన పైన మోసుకొని, అరే ఇది నా నుంచి ఎప్పుడు పోతుందా, ఈ భారం ఎలా తొలగిపోతుందా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాము. అవునా? రకరకాల విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు అవి ఇవి కాదు, నా దగ్గరికి రా, నీ భారం ఏదైతే ఉందో నా దగ్గరికి తీసుకొని రా, నా యుద్ధకు రా, నేను నీకు పరిపూర్ణ విశ్రాంతి. అవునా? ఆ భారాన్ని తీసివేసి ఏదైతే నువ్వు పోరాడుతున్నావో ఆ పోరాటం కాదు, యుద్ధము నాది, నేను జయిస్తాను, నేను నీ పట్ల వ్యాజ్యమాడి ఆ యుద్ధాన్ని గెలిచి, నువ్వు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని గెలిచి నీకు గొప్ప విజయాన్ని ఇచ్చి నీకు విశ్రాంతి కలిగజేస్తాను. నువ్వు విశ్వాసముతో నా దగ్గరికి రా, నన్ను నమ్ము, నన్ను పట్టుకున్నాడు, నీ పట్ల గొప్ప కార్యము చేసి నిన్ను నీ కుటుంబాన్ని గొప్పగా నడిపించేవాడను నేను. అవునా? అయితే చూడండి, మన దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటిదనంటే, మనము అటు ఇటు చూడొద్దంట, కేవలము మన దేవుణ్ణి పట్టుకొని, ఆయనను పట్టుకొని మనం బలంగా ముందుకెళ్తే ఖచ్చితముగా ఏదైతే భారం ఉందో, ఏదైతే సమస్యలు ఉందో, ఏవైతే ఇబ్బంది పడుతున్నాయో వాటన్నిటిని జయించే సామర్థ్యం ఇస్తాడంట. అలానే మన దేవుడు చూడండి విశ్రాంతి కలుగజేసి మనల్ని, మన కుటుంబాల్ని సమృద్ధిగా నడిపిస్తాడంట. అవునా? అందుకోసమే విశ్వాసముతో ఆయన యొక్క వాగ్దానాన్ని పట్టుకుందాము, ఆయన దగ్గరికి వెళ్దాము, మన భారాన్ని ఆయన పైన మోద్దాము, విశ్వాసముతో ముందుకెళ్దాము. అవునా? ప్రతి ఒక్క కాడి నుంచి, ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకుందాము. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, సర్వశక్తికి మెస్సియస్, సృష్టికర్త దేవ. అవును తండ్రి, నీ కుమారుడు కుమార్తె తండ్రి, ఏ భారాన్ని అయితే మోసి, అవును తండ్రి, భరించలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు, భరించలేని బాధతో వాళ్ళు ఉన్నారు తండ్రి, ఎవరికి పంచుకోలేక, ఎవరి దగ్గరికి వెళ్ళలేక, అవును తండ్రి, నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. అవునయ్యా, నీ బిడ్డల్ని ప్రభా మీరు కనికరము చూపించి వారికి ఉన్న భారాన్ని తీసివేసి నీ యొక్క ఓర్పును, సహనాన్ని, అవును తండ్రి, నీ యొక్క ఫ్రీడమ్ని, కనికరాన్ని చూపించి తండ్రి, వారి పట్ల గొప్ప మేలులతో మీరు నింపివేసి విశ్రాంతిని కలిగజేసి వారి యొక్క జీవితాన్ని ప్రభా మీరు ఘనంగా మీరు ముందుకు నడిపించమని నజరేయుడైన సర్వశక్తి కలిగిన యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.